హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో చూసారు కదా, ఫుల్గా వర్షాలు అయితే పడిపోతున్నాయండి నిన్నటి నుంచి. సో రేపు వినాయక చవితి కదా, ఇది వినాయక చవితి ముందు రోజు వీడియో అనమాట. సామాన్లు తెచ్చుకోవడానికి అయితే బయటకు అయితే వెళ్ళామండి. చూడండి, ఇక్కడ పువ్వులకి అయితే వెళ్ళాము. దండలు ఎంత బాగా వేస్తున్నారో దేవుడికి. సో పువ్వులు తీసుకున్న వెంటనే ఇక్కడ పత్రికలు అయితే తీసేసుకున్నాము. సో వినాయకుడిని విగ్రహం కొనడం కోసం అని చెప్పి చూస్తున్నాము ఎక్కడ తీసుకుందాం అని చెప్పని. ఇంకా ఫ్రూట్స్ తీసుకోవాలి, పాలవల్లి తీసుకోవాలి, ఇంకా వినాయకుని విగ్రహం కూడా తీసుకోవాలి. పాపం అందరూ కూడా ఫుల్ వర్షంలో తడిచిపోయి అమ్ముతున్నారు. అందరూ తడిచిపోయి కూడా వచ్చి తీసుకుంటున్నారు. ఎందుకంటే వర్షం ఎక్కడ అసలు ఆగట్లేదండి. సో చూసారు కదా, మొత్తం అనకాపల్లి అంతా ఫుల్ క్రౌడ్ అంటే క్రౌడ్గా ఉంది. సో ఇది మధ్యాహ్నం 3 గంటలకు అనమాట. సో చూడండి, ఇక్కడైతే వినాయకుని విగ్రహం ఇక్కడ తీసుకుందాం అని చెప్పి ఒకటి చూసాను, చాలా నచ్చింది నాకు. కానీ అది రేటు సెట్ అవ్వలేదు. తీసేసుకొని ఇంటికి వచ్చేసి చూసారు కదా, మస్టర్ రోజు ఉదయం అనమాట ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను చేయడం. సో వీటిని జిల్లిడికాయలు అంటారండి. వీటిని జిల్లిడికాయలు అంటారండి. ఇంతకుముందు అయితే వేరేలా చేసేదాన్ని, ఇవైతే ఫోన్లో చూశాను ఇలా చేయడం. సో బాగుంది కదా అని చెప్పి ఇలా అయితే ట్రై చేశాను, బాగానే వచ్చాయి. సో ఇవి అయిపోయిన వెంటనే పులిహోర అయితే చేసేసేయాలి. మేమైతే పులిహోర, జిల్లిడికాయలు, ఉండ్రాళ్ళు, ఆడిది, సలివిడి, వడపప్పు, ఉలవలు, పానకం అయితే పెట్టుకుంటాము. సో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఉండ్రాళ్ళు అయితే అయిపోయి ఆవిరికి అయితే పెట్టేసాము. సో ఈ ఆవిరి పెట్టేసేలో పులిహోర కలుపుకోవాలి. ఇది పులిహోర మగ్గు, అన్నం అయితే అయిపోయింది. చూసారు కదా, పులిహోర అయితే కలిపేస్తున్నాను. ఇది అయిపోయేలోపు ఉండ్రాల పని కూడా అయిపోతుంది. చూడండి, సలివిడికి అయితే బెల్లం అది కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇక్కడైతే మా చిన్నబాబు కూడా అయితే స్నానం చేసి కేరళ కుట్టిలా రెడీ అయ్యి వచ్చాడు. చూసారు కదా, నేనైతే పూజ అయితే నార్మల్గా దేవుడి మొదలు అయితే చేసేసానండి. చేసేసి అప్పుడు వినాయకుని పెట్టడానికి పక్కన కిందన రెడీ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మా పాప అయితే గులాబీ రేఖలతో దండ గుచ్చుతుందండి. ఫోన్లో చూసిందంట, నేను గుచ్చుతాను మమ్మీ అని చెప్పింది. సరే గుచ్చమ్మ అంటే గుచ్చుతుంది. పూజ అయితే ఇలా అయిపోయింది. తులసమ్మ దగ్గర పూజ కూడా చేసేసుకున్నాను. తర్వాత వినాయకుని పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి, వినాయకుడికి అయితే అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ మా బాబు పాప చూడండి, ఇక్కడైతే మా పాప అయితే చదువుతుంది. ముహూర్తస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తాంకల్పం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే శ్రీరామ భూయో భూయో నమమ్యహం నుముఖశ్చక దంతశ్చక వితకో విఘ్న ఎలా చదువుతుందో అనుకున్నాను, కానీ పర్లేదు, బాగానే చదువుతుంది. సో మా పాప అయితే ఇక్కడ దేవుని కథ అయితే చదువుతుందండి. ఎలా చదువుతుందో అనుకున్నాం, పర్లేదు, బాగానే చదివింది. సో ఇక్కడ నేనైతే పువ్వులన్నీ ఇలా వేసి పూజ అయితే చేసుకున్నాను. అక్కడ పసుపు గణపతిని పెట్టాం కదా, పసుపు గణపతికి అయితే ఇలా పూజ చేస్తున్నాను నేను. చూడండి, మా బుజ్జి గణపతి ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేమైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము. ఇక్కడ కథ అయితే అయిపోయింది. మమ్మీ కొబ్బరికాయ కొట్టు అని చెప్పింది. అనగానే కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇస్తున్నాను. మా పాప అయితే అక్కడ హారతి పాట అయితే పాడుతుంది బుక్లో చూసి. సో హారతి అయిపోయిన వెంటనే మేము కూడా ఏం తినలేదు, కొంచెం ప్రసాదాలు తినేసి సాయంత్రం మళ్ళీ మన బొజ్జు గణపయ్యని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు కదా.
చూడండి మేమైతే ఇలా అయితే చేసుకున్నాము. సాయంత్రం ఏమో మా పాప నేను ఇస్తాను మమ్మీ హారతి అని చెప్పి మా పాప అయితే ఇస్తుంది. సాయంత్రం పాప ఇచ్చిందనమాట హారతి పాట పాడి. చూడండి ఇప్పుడైతే మా బుజ్జిగానిపై అయితే మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. మేమైతే వినాయక చవితి ఇలా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూసారు కదా పాప అయితే హారతి అయితే ఇలా ఇచ్చేసింది. మేము అనకాపల్లి వెళ్తే అక్కడ ఒక దేవుడి అయితే ఉంటే అక్కడ చిన్నగా అలా వీడియో అయితే తీసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.